ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం. విమోచన అనేది చాలా అద్భుతమైనటువంటి మాట. రాక్షసత్వం నుంచి, నిరంకుశత్వం నుంచి మరి తెలంగాణ ప్రజలు విమోచించబడినటువంటి రోజు ఈరోజు విమోచన, తెలంగాణ విమోచన దినోత్సవం. మరి ఒక్కసారి వివిధ పార్టీలు అంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ గతంలో మరి ఉద్యమం నడిపిస్తున్నటువంటి రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాము అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విస్మరించింది. అంతేకాకుండా కాంగ్రెస్ కూడా రకరకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మరి తెలంగాణ ప్రజలను మోసగించింది. ఏదైతే మా యొక్క నాయకులు అధినాయకులు మాటిచ్చారో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఖచ్చితంగా అధికారికంగా జరిపిస్తామని చెప్పినటువంటి మాట ఖచ్చితంగా నెరవేరుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు తెలంగాణ ప్రజలు మరి ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని రకాల వికృత్యాలకు, ఎన్ని రకాల దౌత్యాలకు లోనయ్యారో ఒకసారి గమనించాలి. మరి ఒక తల్లి చనుపాలతోటి వాళ్ళు టీ కాసుకుని తాగినటువంటి నిరంకుశత్వమైనటువంటి రోజులు మరి నిజాం ప్రభుత్వం రోజులు. అంతేకాకుండా ధన ప్రాణ మానాలను దోచుకుని ఇష్టారాజ్యంగా తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశత్వ పాలన నడిచింది. కాసిం రజ్వీ నాయకత్వంలో రజాకారులు తెలంగాణ ప్రాంతం అంతా కూడా తిరిగి ఇష్టానుసారంగా మరి రాజ్యపాలన చేస్తున్నటువంటి సమయంలో మరి వల్లభాయ్ పటేల్ భారత భూభాగంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావాలని ఆ రోజు ఆపరేషన్ పోలో నిర్వహించి మరి ఆపరేషన్ పోలో సైనిక చర్య నిర్వహించి తెలంగాణ ప్రాంతాన్ని భారత భూభాగంలో కలిపి భూభాగంలో జెండా మరి రెపరెపలాడించినటువంటి ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దని సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.